మన గురువుగారు అయినటువంటి పరమపితామహ బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారికి చప్పట్లు కొట్టుకుందాం. నవంబర్ నెలలో 11వ తేదీ ఆయన యొక్క జన్మదినం ఉంది. ఆ వేళ వెళ్ళేటటువంటి వాళ్ళు అదృష్టవంతులు. తప్పనిసరిగా మనం పోదాం, ఎప్పుడైనా పోవచ్చు. చప్పట్టు. వారి యొక్క ధర్మపత్ని స్వర్ణమాల పత్రి గారికి కూడా మనకు చప్పట్లు కొడదాం. ఇప్పుడు మనము ధ్యానము చేద్దాము. ధ్యానము చేయటం అని అంటే శ్వాస మీద ధ్యాస పెడతాము. దానివలన మనకేమవుతుందంటే ఒక ఆరోగ్యం బాగా ఉంటుంది. కాలము మారినప్పుడు వేసవికాలం పోయి వర్షాకాలం వచ్చింది. ఈ సందర్భంగా మనకు జలుబు కానీ తలనొప్పి కానీ జ్వరం కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఆరోగ్యం బాగా ఉంటుంది, దాంతోపాటు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. జ్ఞాపక శక్తి పెరగటం వల్ల అందరికీ ఉపయోగమే, ప్రత్యేకించి విద్యార్థులకు చాలా ఉపయోగకరమైనటువంటిది. అందువల్ల విద్యార్థులు తప్పనిసరిగా ధ్యానము చేస్తాము. నేను చుట్టుపక్కల ఉన్నటువంటి పాఠశాలలకు వెళ్ళి ధ్యానము చెప్తూ ఉన్నాను. అయితే ఒక్కొక్కసారి హెడ్ మాస్టర్స్ కొన్ని తరగతులే ఇస్తున్నారు, కొంతమంది ప్రైమరీ స్కూల్లో అన్ని కలిసి చెప్తున్నాము. వారికి ధ్యానము ఇప్పటి నుంచే చెప్తే వాళ్ళ లోపల ఒక రత్నాలు రావటానికి అవకాశం ఉంటుంది. అందుకొరకు మనము విధిగా మనం చేసే బదులుగా మనము చేస్తే 40 మార్కులు, చెప్పితే 60 మార్కులు, ఇంకా మనం సేవ చేస్తే 70-80 వస్తాయి. ఆ విధంగా మనము చేద్దాము. దానివల్ల ఏమవుతుందంటే మనకు సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది. మన సమస్యలను ఎవరు తీర్చరు, మనని మనమే తీర్చుకోవాలి. మన యొక్క సమస్యలు భార్య కానీ భర్త కానీ తండ్రి కానీ తల్లి కానీ కొడుకు కానీ ఎవరు తీర్చలేరు. అందుకొరకు మన యొక్క సమస్యలను మనమే తీర్చుకోవాలి. అందుకొరకు మనం ఏం చేస్తాము? ధ్యానము చేస్తాము. ధ్యానము చేయటం వల్ల మనకు కొత్త ఆలోచనలు వస్తాయి. కొత్త ఆలోచన రావటం వల్ల మనము వాటిని అమలు చేయటం వల్ల మనకు ఒక శక్తి లభిస్తుంది. నాకు అలాగే శక్తి వచ్చింది. నేను రాత్రి 5-6 కూర్చొని 12:30 వరకు చేస్తూ ఉన్నాను. అక్కడి నుంచి లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి వెంటనే యోగాకి వెళ్తున్నాను. ఎందుకంటే ఎంత అద్భుతమైనటువంటి శక్తి అంటే దాన్ని అనుభవించవలసినటువంటిదే కానీ చెప్పటానికి వీల్లేదు. అందువల్ల మనం ప్రతి వాళ్ళము ధ్యానం చేద్దాము. ధ్యానము చేస్తే బాగా ఉంటుంది, ఆరోగ్యము బాగా ఉంటుంది. మనము పిఎంసి తెలుగు విందాము. తెలుగు వాళ్ళైతే తెలుగు, వేరే భాషల వాళ్ళైతే వేరే భాషలు విందాము. దానివల్ల అనేకమైనటువంటి అనుభవాలు కలుగుతాయి. వింటాము. వాళ్ళకు కలిగినటువంటి అనుభవాలు వినటం వల్ల మనకు చాలా సంతోషం కలుగుతుంది, ఉత్సాహం కలుగుతుంది, చేయాలనిపిస్తుంది. అందుకొరకు మనం ఏం చేద్దాము? పిఎంసి అనేటటువంటిది చూద్దాము, ప్రతిరోజు చూద్దాము. పెద్ద మొబైళ్ళలో మనము చూద్దాము. టీవీలు ఇట్లా ఇంట్లో ఉంటాయి కానీ అవి బయటికి రావు కదా. అందుకొరకు మన ఎమ్మడి మొబైల్ ఉంటుంది కాబట్టి దాంట్లో తప్పనిసరిగా చూద్దాము. సజ్జన సాంగత్యం అనేటటువంటిది దానివల్లనే, మొబైల్ వల్లనే కలుగుతుంది. మన ఎమ్మడే మనకు ఉంటుంది. అందువల్ల మనం ఏం చేద్దామంటే సజ్జన సాంగత్యం చేద్దాము. దేంతో చేద్దాము? మొబైల్తో.
మొబైల్ తోటి స్నేహితం చేద్దాం. దానివల్ల అయితే మనకు శక్తి లభిస్తుంది, ఆనందం కలుగుతుంది, మనకు టైం పాస్ అవుతుంది. అందుకొరకు మనము మొబైల్ విధిగా చూద్దాము. మనకు తీరిక ఉన్నప్పుడు మొబైల్ తప్పనిసరిగా వినియోగించండి, అవసరం ఉన్నప్పుడే. దానివల్ల ఏమైతే మనకు శక్తి లభిస్తుంది, సజ్జన సాంగత్యము జరుగుతుంది. అందువల్ల మనం మొట్టమొదట ఏం చేయాలంటే ధ్యానము చేయాలి. మనము చేద్దాము, మన ఇంట్లో వాళ్ళతోటి చేపిద్దాము, మన పొరుగు వాళ్ళతోటి చేపిద్దాము, మన ఊరికి వెళ్ళినప్పుడు మన ఊర్లో మనం చెప్పుదాము, మన ఊర్లో ఒక కేంద్రాన్ని నిలుపుదాము. దానివల్ల అయితే మనకు చాలా సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది, ఉత్సాహం కలుగుతుంది. అందుకొరకు మీరందరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ధ్యానము చేస్తాము, ధ్యానము చేస్తాము, ధ్యానము చేస్తాము. ధన్యవాదాలు.